నమస్తే ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వీడియో చూడగానే ఫస్ట్ అనుకుంటారు ఈయన ఒకటి వచ్చారు మళ్ళీ కానీ చాలా ఇన్ఫర్మేషన్ వీడియో ఇది, చాలా ఇంపార్టెంట్ వీడియో చూస్తే మట్టుగా అర్థం లాస్ట్ వరకు చూడాలి. స్కిప్ చేయకండి, దయచేసి స్కిప్ చేయకండి. చాలా ఇన్ఫర్మేషన్ ఉంది ఇందులో. మొత్తం ఒక ఆక్రోషం, ఒక బాధ, ఒక పెయిన్, ఒక గడతడిలో ఒక భయానకం, ఒక చాలా ఉద్వేగం, ఒక ఆక్రోషం చాలా ఉంటాయి. చాలా డిఫరెన్స్, చాలా యూస్ఫుల్ వీడియో ఇది. ఎందుకంటే చూస్తే చూడండి, లేకపోతే లేదు. ఒక కన్నీళ్ళు, ఒక కష్టాలు ఇన్ని ఉన్నాయి, అన్ని ఎంత పెయిన్ ఉందో అన్ని పెయిన్ చూపిస్తాను మీకు. దశావతారం మొత్తం 10 రకాల అవతారాలన్నీ చూపించేస్తాను ఈ వీడియోలోనే. దయచేసి వాచ్ చేయండి, లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకండి వీడియో. థ్యాంక్ యూ. ఈ మధ్యన అదేదో డాక్టర్లు కొంతమంది క్రిప్టోగ్రాఫిక్ సయాటిక్ అనేసి చేస్తున్నారు లేడీస్కి. అంటే వీళ్ళు అరే మీరు నిజంగా డాక్టర్లా లేకపోతే ఇంకేదైనా మొత్తం లేడీస్ అన్ని పట్టుకొని అన్ని చేసుకోండి. ప్రొఫెషన్ ఎవరిదైనా పని ఓకే, తప్పలేదు. కానీ ఆ కంప్లైంట్స్ వేసేసి వీడియోస్ అన్ని రికార్డ్ చేసి వాళ్ళు మొత్తం వాళ్ళు ఇదంతా బజార్లో పెట్టి అలాంటి బజార్లో ఎంజాడుకులా చేస్తారు. ఎందుకంటే చాలా మంది ఉన్నారు పాపం, చేయించుకోవడానికి ట్రీట్మెంట్కి వెళ్తారు. ఓకే, వాళ్ళు రికార్డ్ చేసి వీడియోలు పెట్టి అన్ని యూట్యూబ్లో మీ డబ్బులు సంపాదించుకోవడానికి. నిజంగా అలాగ వాళ్ళు రావట్లేదు, మీరు ఏదో పెయిడ్ ఆర్టిస్ట్ని పెట్టి అలా చేస్తున్నారంటే అది తప్పు కదా. వాళ్ళందరూ చూపించే ఒకళ్ళు వచ్చిన దానికైనా సిగ్గుండాలి. అది డబ్బుల గురించి అన్నీ చూపించుకోండి. సో ఓకే, చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నారు, వస్తారు. అవన్నీ మీరు డబ్బులు సంపాదించుకోవడానికి డాక్టర్లుగా ఉండి కూడా మీరు అలాంటివన్నీ చేసి ఎంత తప్పది. చాలా టూ మచ్ తమ్నైల్స్ ఉన్నాయి. చాలామంది మొత్తం బ్రాస్తో వేసి, కిడ్నీస్ వేసి అలాంటి ట్రీట్మెంట్ చేసింది. మొత్తం నడుము, మొత్తం బాడీ పార్ట్స్ అన్ని టచ్ చేసి ఏదో చేసింది. నిజంగా ఏంటంటే ట్రీట్మెంట్ అనేది క్రిప్టోగ్రాఫిక్ సయాటిక్ ఏంటంటే ప్రైవేట్గా ఒక దగ్గర చేయొచ్చు, ఓకే. కానీ వాళ్ళంతా వచ్చిన వాళ్ళు పబ్లిక్ చేసి వాళ్ళు రికార్డ్ చేసి వీళ్ళు డబ్బులు సంపాదించుకోవడానికి చాలా తప్పని. ఇంకోటి ఉంది, బాంబేలో ఒకటి టాటూస్ వేస్తుంటారు. బాంబేలో కూడా టాటూ చాలా ప్లేసెస్ ఉన్నాయి. టాటూస్ అని వేసేసి ఏంటంటే అది థంబ్నైల్స్. చాలా మంది లేడీస్ ఇన్నర్ పార్ట్లో వేసుకుంటారు, నడుము వేసుకుంటారు, చెస్ట్ దగ్గర వేసుకుంటారు. అవన్నీ నీట్గా వీడియోస్ చేసి ప్రొఫెషనల్గా ఒక సినిమా తీసినట్టు ప్రొఫెషనల్గా పెట్టి వాటి మళ్ళీ థంబ్నైల్స్లో నీట్గా ఎక్కడెక్కడ కనబడుతున్నాయి లేడీస్ పార్ట్స్ కట్ చేసి ఆ థంబ్నైల్స్ అని వేసి వాటి మీద మిలియన్స్ ఆఫ్ వ్యూస్ సంపాదించుకుంటారు. ఒకవేళ అలాంటివి కూడా పెడితేనే చూస్తారా, వాళ్ళు సబ్స్క్రైబ్ చేస్తారేమో అర్థం కావట్లేదు జనాలు. చాలా మంది సబ్స్క్రైబ్ చేయండి భయ్యా అది ఇది అంటే చాలా మంది రిక్వెస్టింగ్గా బెగ్గింగ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అంటుంటే డబ్బులు దింగినట్టు, జోబులో డబ్బులు దింగినట్టు, లేకపోతే ఏదో వాళ్ళకి ఏదో గుద్ద దింగేసినట్టు ఏదో ఫీల్ అయిపోతుంది. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేయడం అనేది జస్ట్ ఒక చిన్న క్లిక్ చేస్తాం, దానివల్ల ₹1 పోదు, మన జోబులో డబ్బులు పోవు, ఏం అవదు. ఒక సబ్స్క్రైబ్ చేయడం వల్ల వాళ్ళకి ఏం వచ్చే నష్టం ఉండదు. ఆ సబ్స్క్రైబ్ అదే సబ్స్క్రైబ్ ఒక 1000 మంది అనుకుని మనకు చేసే సపోర్ట్ ఉంటుంది. కానీ ఒకసారి సబ్స్క్రైబ్ చేయమంటే ఏదో మొహం ఆవరం తాగినట్టు జిడ్డు మొహం మట్లా పెడుతుంటారు చాలా మంది. ఒకడైతే సబ్స్క్రైబ్ చేయబోయా ప్లీజ్ భయ్య అంటే లేదన్నా చాలా మెసేజ్ వచ్చేస్తాయి అన్న అంటాడు. అరే ఎర్రిపోక మెసేజ్ వచ్చేస్తే అంటే నోటిఫికేషన్ ఆఫ్ పెట్టుకుని అది అలా చేయబోయా సబ్స్క్రైబ్ వస్తుంది, నాకు సబ్స్క్రైబ్ పెడతారు దాని గురించి అంటే మెసేజ్ వచ్చేస్తే భయ్య అంటారు. ఇంకోటంటే కామెడీకి రకరకాల సమాధానాలు చెప్తున్నారు. మీరు ఫ్రీగా జరిగే పని ఒక సబ్స్క్రైబ్ కొట్టాలంటేనే అమ్మో అది నేను ఆలోచిస్తే మీలాంటి వాళ్ళకి ఎవరైనా హెల్ప్ అడిగానంటే ₹1 కాదు కనీసం వాడు చచ్చిపోతున్న మంచి కూడా ఎవరు నాకు తెలిసి అర్థమైంది. ఎందుకంటే ఫ్రీగా జరిగే పని ఇదే కూడా చేయట్లేదంటే కనీసం కనికారం లేకుండా ఉన్నారండి మా జనాలు. ఫారినర్స్ చాలా మంది ఫారినర్స్ సబ్స్క్రైబ్ చేస్తున్నారు, అడగగానే ఓకే థ్యాంక్స్ సార్ వాళ్ళు సబ్స్క్రైబ్ చేస్తున్నారు, ఎంత మంచితనం చూపిస్తారు. మన వాళ్ళకి ఏమైంది అర్థంగా సబ్స్క్రైబ్ చేయమంటే చాలా మంది అలా ఫీల్ అవుతున్నారు, వాళ్ళకి కావాలని అనమాట. సో మనం కూడా అలాంటివన్నీ కనబడినట్టు లేడీస్ అన్ని పార్ట్స్ కనబడినట్టు ఫేవరెట్ పార్ట్స్ అలాంటి వీడియోస్ చేసి ఆ వీడియోస్ చేస్తే అప్పుడు చూస్తారు అయితే జనాలు. అంతేనా? ఇప్పుడు సబ్స్క్రైబ్ పెరుగుతారు, బాగా వ్యూస్ వస్తాయి, అన్ని కనిపిస్తుంటే చూస్తుంటారు కాబట్టి పెరుగుతుంటాయి. ఎక్కడికి వెళ్ళిపోతుందో ఈ దేశం ఏదేదో జరుగుతుంది. ఇంకోటి కూడా అలానే ఇలా చూపించుకున్నాడు ఒకడు, పెట్టినాడు ఒకడు, అన్ని ఆ లేడీస్ పార్ట్స్ చూపించి అమ్ముకున్నాడు ఒకడు, ఇవన్నీ చాలా ఉన్నాయి. అలాంటి వాళ్ళు సబ్స్క్రైబ్ చేస్తున్నారు. అందుకనే నాకు చాలా బాధ అనిపించి పర్టికులర్ వీడియో చేస్తున్నాను. ఎవరు తిట్టుకున్నా ఏమనుకున్నా నాకు పర్లేదు. కాకపోతే ఏంటంటే సబ్స్క్రైబ్ చేసాము మనం వీడియో చూస్తున్నాం అంటే మంచి ఉండాలి. అందులోనే ఒక కామెడీ, ఒక ఫన్నీ, ఒక ఇన్ఫర్మేషన్, ఒక ఇంకేదో చేయొచ్చు. కానీ వీటిలన్నింటికి అంత దారుణాలు జరుగుతుంది. దారుణాలకు ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేసి వ్యూస్ చూస్తున్నారు. అదే నాకు బాధ అనిపిస్తుంది. నన్ను సబ్స్క్రైబ్ చేయడానికి బాధ కంటే వాటికి ఎక్కువ సపోర్ట్ దొరుకుతుంది, అలాంటి వీటికి ఎక్కువ బాధ అనిపిస్తుంది. సో దయచేసి అలాంటివి చూడొద్దు, చూస్తే చూడండి కానీ మంచితనాన్ని కూడా ఎంకరేజ్ చేయండి. ఎందుకంటే ఒక సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీకు ₹1 పోదు, ఏం కాదు. నచ్చితే వీడియోస్ చూస్తారు, లేకపోతే చూడరు, స్కిప్ చేసి దింగుతారు, అంతే కదా. సో మీకు ₹1 కూడా పోదు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా తప్పుగా మాట్లాడి క్షమించండి, నాకేం తెలియక మాట్లాడుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఫ్రెండ్స్ అందరికి వీడియోస్ షేర్ చేయండి.